అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో ద హీలింగ్ ఆఫ్ ది సెంచూరియన్ సర్వెంట్, శతాధిపతి సేవకుడు స్వస్థత నొందుట అనే అంశంపై మన సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఎం విజయలక్ష్మి దేవపుత్రానందం గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి అనుగుణంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. నోరారని మాటను పలుకని యేసయ్య, మనసారని బాటను నడవని మెస్సియ. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది. నీ చేయి చాపుమని నీవు పలుకగా, ఊచ చేయి గలవాడు బాగుపడెనుగా. నీ చేయి చాపుమని నీవు పలుకగా, ఊచ చేయి గలవాడు బాగుపడెనుగా. నీ పరుపును ఎత్తుకొని నీవు నడువు మనగా, బలహీనుడు బలమొంది లేచి నడిచెదా. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది. నీ బలహీనత విడిచిపోయెననగా, నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా. అమ్మా నీ బలహీనత విడిచిపోయెననగా, నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా. లాజరు బయటకు రమ్మని నీవు పలుకగా, మృతుడైన వాడు బ్రతికి బయటికొచ్చెగా. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. నోరారని మాటను పలుకని యేసయ్య, మనసారని బాటను నడవని మెస్సియ. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది.
చిన్న ప్రార్థన చేసుకుందాం. డైలీ బైబిల్ డివోషన్స్ వింటున్న బిడ్డలందరికీ దేవుని నామంన ఆహ్వానం తెలియజేస్తూ ఈ యొక్క వాక్యమును మనం ధ్యానిస్తుండగా ప్రభా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని, వాక్య ప్రకారంగా జీవించే ధన్యతను మాకు అందరికి దయచేయమని యేసు నామంన అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. శతాధిపతి సేవకుడిని స్వస్థపడు. ఈ సంఘటనలో కేంద్ర బిందువైనటువంటి అతడు శతాధిపతి. ఇతడు రోమీయుడు, శతాధిపతిగా అధికారం కలిగినటువంటి వ్యక్తి. శతాధిపతులకు అధికారాలు ఏ విధంగా ఉండేటువంటి అంటే సాధారణమైన వ్యక్తి కాదు అతడు. మరి రోమా సైన్యంలో అతడు వెన్నెంక లాంటి వాడు. నూతన బంధన గ్రంథంలో చూసినట్టయితే మనము లూకా సువార్త, అపోస్తుల కార్యంలో వారి గురించి చాలా మంచిగా వ్రాయబడినట్టుగా చూస్తుంటున్నాం. రోమా శతాధిపతులు నమ్మకస్తులు, దేశం కొరకు ప్రాణాలను కూడా మరి సమర్పించడానికి వారు వెనకాడని వ్యక్తులు. మరి శతాధిపతిని ఇక్కడ మనము వారి యొక్క అధికారాలు చూస్తున్నాం కదా. రోమా చట్ట పరిధిలో సేవకుడు మరి కేవలము సేవకుడిని ఒక బానిసగా వారు భావించేటువంటి వారు. అయితే ఆ యొక్క సేవకుడు ఎలా ట్రీట్ చేసేటువంటి వాడు అంటే వారిని ఒక జీవిస్తున్న వ్యక్తిగా సేవకులను ట్రీట్ చేసేటువంటి వారు. తర్వాత వారికి ఉన్నటువంటి హక్కులు వారి ఎడల ఎంతో అంటే హెచ్చైనటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు, అధికారాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు. తర్వాత సేవకులను మరి వారు చంపడానికి కూడా వారికి హక్కు కలిగినటువంటి వారు. అటువంటి పరిస్థితులలో మనం ఈ యొక్క శతాధిపతిని మనం ఇక్కడ చూసినట్టయితే సేవకుని ఎడల ఎంతో శ్రద్ధను కనపరుస్తున్నాడు. తన సేవకుని ఎడల ప్రేమ, అతని కొరకు ఎంతటి త్యాగంనైనను అతడు చేయడానికి సిద్ధపడ్డట్టుగా చూస్తుంటున్నాం. ఈ శతాధిపతి కేవలము అధికారి మాత్రమే కాక తన మతం ఎడల తనకున్నటువంటి ఆసక్తిని మరి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఆ శతాధిపతి సమాజంలో ఎంతో సేవ చేసినట్టుగా కనబడుతుంది, యూదులతో స్నేహం చేసినట్టుగా కనబడుతూ ఉంటున్నది. మరి ఆ శతాధిపతి యూదుల స్నేహంతో మరి దేవుని వద్దకు రాలేక, అంటే నేను శతాధిపతిని అయినప్పటికీ నేను మరి అతని ఇంటిలోనికి ప్రవేశించటకు నాకు అర్హత లేదు, అంత గొప్ప వ్యక్తిని, మరి నేను ఎంతో అధికారం కలిగినటువంటి వ్యక్తిని అయినప్పటికీ నేను దేవుని ఇంటిలోనికి ప్రవేశింపలేను అనేటువంటి భావంతో తన స్నేహితులతో యేసుక్రీస్తు దగ్గరికి మరి తన సేవకుని గురించి మరి వర్తమానం పంపినట్టుగా చూస్తుంటున్నాం. నా సేవకుడు మరి అస్వస్థతతో ఉన్నాడు, అతన్ని స్వస్థపరచాలి, మరి మీరు మాట మాత్రం సెలవివ్వండి, మరి నా యొక్క స్నేహితుడు మా సేవకుడు బాగుపడతాడని మరి యూదులతో మరి వర్తమానం పంపినట్టుగా చూస్తుంటున్నాం. చివరికి మరి తనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరి బ్రతిమలాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, మరి నా సేవకుడిని బాగుపరచండి, మాట మాత్రం సెలవు ఇవ్వండి, నా సేవకుడు బాగుపడతాడు, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని గోజాడుచుంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అతనిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క సేవకుని ఎడల ఉన్నటువంటి శ్రద్ధ, ప్రేమ, తర్వాత విశ్వాసంను అతడు ఎంతో మెచ్చుకొని మరి ఇశ్రాయేలీల వారిలోనైనాను ఇంతటి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని శతాధిపతిని ప్రశంసించినట్టుగా చూస్తుంటున్నాం. మరి ఇక్కడ మనము ఈ సంఘటన గురించి మనము మన నిజ జీవితాలలో మనము కోరుకోవాల్సింది ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని కోరుకున్నట్టుగా, మరి ప్రేమ ఇతరుల ఎడల ప్రేమ కనపరచాలని కోరుకున్నట్టుగా మరి మనం కూడా శతాధిపతికి ఉన్నటువంటి ఆ యొక్క శ్రద్ధ మరి అది మరి మన పొరుగు వారి ఎడల
మన సేవకుల ఎడ్ల చూపించాలని యేసుక్రీస్తు మరి ఈ యొక్క సంఘటన ద్వారా హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మరి మన యొక్క సేవకులను, మన క్రింద పనిచేసేటువంటి వారిని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తుంటున్నాం? మన ఇంట్లో పనిచేసేవారు కానీ, డ్రైవర్స్ కానీ, ఇంకా వేరే విధంగా మరి ఎన్నో రకాలుగా మనకు ఎన్నో సహాయాలు చేసేటువంటి వారు ఉంటున్నారు. మరి వారి ఎడ్ల మన యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటున్నది? మరి శతాధిపతి లాగా మరి అతనికి ఉన్నటువంటి అధికారాలను అధిగమించి మరి సేవకుల ఎడ్ల ఎలాంటి అధికారాలు ఉన్నాయో మరి వాటన్నిటిని విస్మరించి తన యొక్క సేవకుని అతడు స్వస్థపరచుకున్నట్టుగా చూస్తుంటున్నాం. మనం కూడా మన యొక్క సేవకుల ఎడ్ల అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలని, మరి దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా మరి ప్రార్థించినప్పుడు మరి విశ్వాసంతో ప్రార్థించాలని ఈ యొక్క సంఘటన ద్వారా మనకు తెలియజేయబడుతుంది. మరి శతాధిపతి వలె మనం కూడా అటువలే మరి మన సేవకుల ఎడ్ల మనం కూడా మరి మన యొక్క ట్రీట్మెంట్ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీవు మాట పలికిన మహిమలు చరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీవు మాట పలికిన మహిమలు చరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీవు మాట పలికిన మహిమలు చరుగునయ్యా. నీ
నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా. నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు. ఒక్క మాటతో పాపములు క్షమించావు. ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు. ఒక్క మాటతో పాపములు క్షమించావు. ఒక్క మాటతో బాలికను బ్రతికించావు. ఒక్క మాటతో బాలికను బ్రతికించావు. ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు. ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా. నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా. నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో స్వస్థత ఎన్నో చేశావు. ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు. ఒక్క మాటతో స్వస్థత ఎన్నో చేశావు. ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు. ఒక్క మాటతో విడుదలను కలిగించావు. ఒక్క మాటతో విడుదలను కలిగించావు. ఒక్క మాటతో విజయమును దయచేశావు. ఒక్క మాటతో విజయమును దయచేశావు. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా. నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా. నీ మాట పలికిన
పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగిన యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగిన యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగిన యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.